Recording in progress. Just 1 minute. Okay. సో గైస్ మనకు ఆల్రెడీ తెలుసు మనం పేపర్ 4 ఎకనామిక్స్ గురించి డిస్కస్ చేయాలి. సో ఎకనామిక్స్లో ఈరోజు ఎకనామిక్స్లో మైక్రో ఎకనామిక్స్ సంబంధించి అసలు ఏంటి ఈ మైక్రో ఎకనామిక్స్, ఏ పాయింట్స్ని ఎక్కువ హైలైట్ చేస్తుంది, అసలు మన మైక్రో ఎకనామిక్స్ సిలబస్లో ఎందుకు ఉంది, దీనివల్ల మనం ఏమేమి పాయింట్స్ నేర్చుకోబోతున్నాం ఫ్యూచర్లో, అంటే ఫర్దర్గా మన ఫౌండేషన్ క్లాసెస్లో ఏ పాయింట్స్ని మీరు నేర్చుకోబోతున్నారు, వీటన్నింటి గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే అసలు ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్ని మనం ఎందుకు చదవాలి, అది ఈరోజు మెయిన్ కాన్సెప్ట్. ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్ని మనము ఎందుకు చదువుతున్నాం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎకనామిక్స్లో ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేస్తున్నది మైక్రో ఎకనామిక్స్. ఎస్, ఈ మైక్రో ఎకనామిక్స్ అనేది ఏం చెప్తుందంటే రియాలిటీలో, నేను ఫస్ట్ మైక్రో ఎకనామిక్స్ కన్నా ముందు ఫస్ట్ మీకు ఈ పాయింట్ క్లారిటీ రావాలి. ఎకనామిక్స్ అనేది 2 పార్ట్స్ అని చెప్పాను కదా, ఒకటి మైక్రో, సెకండ్ వన్ మ్యాక్రో. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మ్యాక్రో ఓన్లీ సిఏ వాళ్ళకి మాత్రమే ఉంది, సిఎంఏ వాళ్ళకు ఉండదు. ఈ 2 సబ్జెక్ట్స్ ఏం డీల్ చేస్తే తెలియాలి ఖచ్చితంగా. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ బైఫర్గేషన్, తెలియాలి ఎందుకున్నాయి రెండు అనేది. సో మైక్రో ఎకనామిక్స్ అనేది మెయిన్గా మనకు మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్కి సప్లై ఎలా ఉంటుంది, డిమాండ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాయి మెయిన్గా. సో డిమాండ్ ఎలా చేంజ్ అవుతుంది, ఎప్పుడు చేంజ్ అవుతుంది, సప్లై ఎలా చేంజ్ అవుతుంది, ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఇలాంటి పాయింట్స్ గురించి ఎక్కువగా హైలైట్ చేసేది మైక్రో ఎకనామిక్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే డొమెస్టిక్ మార్కెట్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంది, డొమెస్టిక్ మార్కెట్, లోకల్ మార్కెట్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తుంది. అదే మ్యాక్రో ఎకనామిక్స్ అయితే నేషనల్ వైడ్, లైక్ జీడిపి ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, సో ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇండియా టు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇండియా టు అబ్రాడ్కి, అబ్రాడ్ టు ఇండియాకి, అంటే ఏ కంట్రీస్కైనా అవ్వచ్చు, ఇంపోర్ట్స్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నింటి గురించి డిస్కస్ చేసేది మ్యాక్రో ఎకనామిక్స్. సో ఇప్పుడు మైక్రో ఎకనామిక్స్లో మనం డిస్కస్ చేసేది మెయిన్గా డిమాండ్ సప్లై అనే కాన్సెప్ట్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాం మనం. డిమాండ్ సప్లై అనే కాన్సెప్ట్స్. సో డిమాండ్ సప్లైకి సంబంధించి అసలు మనకున్న ఇండెక్స్లో ఓవరాల్గా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం జనరల్గా. రాసేసండి. సో జనరల్గా ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ లెట్ ఇట్ బి కాసేపు వదిలేసేయండి. ఫస్ట్ వన్ థియరీ ఆఫ్ డిమాండ్ అని చెప్పేసి టాపిక్ ఉంటుంది. థియరీ ఆఫ్ డిమాండ్. సో థియరీ ఆఫ్ డిమాండ్లో ఏం నేర్చుకుంటామంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి డిమాండ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు చేంజ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్ డిమాండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, సో డిమాండ్కి మన ప్రోడక్ట్కి సంబంధించి డిమాండ్ మన కంట్రోల్లో ఉండాలంటే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయాలి, మన ప్రోడక్ట్కి సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా, ఇలాంటి పాయింట్స్ అన్నింటి గురించి డిస్కస్ చేస్తాం. సో థియరీ ఆఫ్ డిమాండ్లో మెయిన్ ఏముంటుంది, మన ప్రోడక్ట్ డిమాండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవ్వాలంటే మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి, డిక్రీజ్ అవ్వాలంటే మనం చేయాల్సిన స్టెప్స్ ఏంటి, వీటితో పాటు ఫర్దర్గా డిమాండ్కి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా ఈ థియరీ ఆఫ్ డిమాండ్ అనే కాన్సెప్ట్లో కవర్ అవుతుంది. దీనికి అసోసియేటెడ్ కాన్సెప్టే థియరీ ఆఫ్ సప్లై. అంటే ప్రోడక్ట్ని సప్లై చేయడం మార్కెట్లోకి. మీరు థియరీ ఆఫ్ డిమాండ్లో కస్టమర్గా ఆలోచిస్తారు, మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. థియరీ ఆఫ్ డిమాండ్లో యు ఆర్ ద కస్టమర్,
నువ్వు కస్టమర్గా మార్కెట్లో చేంజెస్ ఎలా జరుగుతున్నాయో ఆలోచిస్తావు. థియరీ ఆఫ్ సప్లయర్లో యు ఆర్ ద సప్లయర్. మనం సప్లయర్గా ఉన్నప్పుడు మార్కెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ చేంజెస్ జరుగుతున్నాయి, సప్లై ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, సప్లై డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, అసలు ఈ రెండింటి మీద ప్రైస్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వీటన్నింటి గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. థియరీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ సప్లై. సో థియరీ ఆఫ్ డిమాండ్లో వచ్చేసి మెయిన్గా యాజ్ ఏ కస్టమర్గా మార్కెట్లో ఏ చేంజెస్ జరుగుతాయనేది ఎక్కువ ఆలోచిస్తాం. థియరీ ఆఫ్ సప్లైలో వచ్చేసి యాజ్ ఏ సప్లయర్గా మీరు మార్కెట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెకండ్ వన్ వచ్చేసి సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు సార్ రెండు నేర్చుకోవాలంటే మార్కెట్ని అనలైజ్ చేయాలి అంటే నువ్వు ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. ఓన్లీ కస్టమర్గానే ఉంటానంటే ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు సెల్ సమ్ గుడ్స్. నువ్వు సప్లయర్ కూడా అవ్వాలి. సప్లయర్ అయ్యి మన కాంపిటీటర్ ఇస్తున్న కాంపిటీషన్కి ఆ కాంపిటీషన్ని తట్టుకొని ఖచ్చితంగా మన ప్రోడక్ట్ సక్సెస్ అయ్యేలా చేయాలి అంటే యాజ్ ఎ సప్లయర్గా నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్ని, ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎప్పుడు ప్రైజెస్ని ఇంక్రీజ్ చేయాలి, ఎప్పుడు ప్రైజెస్ని డిక్రీజ్ చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్ కట్ అనాలిసిస్ చేయాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ అనాలిసిస్ చేస్తాం. ఇక్కడ థియరీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ సప్లై. కంప్లీట్గా ఒక ప్రైజ్ని బేస్ చేసుకొని మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, యాజ్ ఏ కస్టమర్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, యాజ్ ఏ సప్లయర్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి కంప్లీట్ వస్తుంది A to Z. సో ఎవరైతే గైస్ ఐ వుడ్ లైక్ టు నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ MPC బ్యాక్గ్రౌండ్. MPC అంటే ఎకనామిక్స్ ఐడియా లేని వాళ్ళు. నేను జస్ట్ ఒకసారి వాట్సాప్లో టెక్స్ట్ చేయండి ఎస్ అని. ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ MPC బ్యాక్గ్రౌండ్ జస్ట్ రెస్పాండ్. ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ MPC బ్యాక్గ్రౌండ్. MEC CSE అయితే రెస్పాండ్ అవ్వకండి, ఓన్లీ MPC అయితే రెస్పాండ్ అవ్వండి. జస్ట్ నో ద క్లారిటీ బికాజ్ మీకు కాన్సెప్ట్స్ ఐడియా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి అంతే. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫ్రమ్ MEC ఆర్ CEC బ్యాక్గ్రౌండ్. సో ఆల్మోస్ట్ MPC వాళ్ళు ఎవరు లేరని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉన్నా కూడా నో ఇష్యూ, జస్ట్ ఫర్ క్లారిటీ కోసం అడుగుతున్నాను. కంప్లీట్గా జీరో నుంచే స్టార్ట్ చేస్తాం కాబట్టి నో నీడ్ టు వరీ. సో మీరు MEC బ్యాక్గ్రౌండ్, CEC బ్యాక్గ్రౌండ్ అంటున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ ఎస్ ఉన్నారు ఒకరు, ఓకే నో ఇష్యూ. సో MEC CEC బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ టాపిక్ ఆల్రెడీ ఒక 20% నేర్చుకుని ఉంటారు. 20% ఒక క్లారిటీ ఉంటుంది, ఇంటర్లో నేర్చుకుని ఉంటారు కాబట్టి. సో అగైన్ మనం మాత్రం ఈ 20 దగ్గర నుంచి స్టార్ట్ చేయము, 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. అగైన్ 0 to 100. సో ఫ్రమ్ బేసిక్స్, డిమాండ్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతుంది, ఎప్పుడు ఫామ్ అవుతుంది, దాన్ని ఎలా రికాగ్నైజ్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి, ప్రతిదీ కూడా నేర్చుకుంటాం ఫ్రమ్ స్క్రాచ్. సో ఇది థియరీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ సప్లై. ఈ 2 టాపిక్స్ వల్ల మనకు వచ్చే నాలెడ్జ్ ఏంటి అంటే యాజ్ ఏ కస్టమర్గా మార్కెట్ని అనలైజ్ చేయడం నేర్చుకుంటాం, యాజ్ ఏ సెల్లర్గా కూడా మార్కెట్ని అనలైజ్ చేయడం నేర్చుకుంటాం. తర్వాత మార్కెట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మార్కెట్స్లో డిఫరెంట్ మార్కెట్స్ వస్తాయి. మార్కెట్స్ అనేది ఒక సపరేట్ టాపిక్, ఒక సపరేట్ చాప్టర్. సో మనకు సొసైటీలో ఎన్ని మార్కెట్స్ ఉన్నాయి, ఏ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ మార్కెట్లో కస్టమర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఏ మార్కెట్లో సప్లయర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, కస్టమర్కి ఎప్పుడు బార్గెనింగ్ పవర్ ఉంటుంది, కస్టమర్కి ఎప్పుడు బార్గెనింగ్ పవర్ ఉండదు, కస్టమర్కి ఎప్పుడు ప్రోడక్ట్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది, కస్టమర్కి ఏ మార్కెట్లో కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. ఒక్కొక్క మార్కెట్లో మనం మెయిన్గా ఏం అనలైజ్ చేస్తామంటే కస్టమర్కి బార్గెనింగ్ పవర్ ఉంటుందా లేదా ఆ మార్కెట్లో చెక్ చేసుకోవాలి. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు మోనోపోలీ అనే మార్కెట్ ఉంటుంది. మోనోపోలీ అంటే దాని మీనింగ్ ఏంటి, సింగిల్ సెల్లర్ ఉంటాడు. మొత్తం మార్కెట్లో ఒకే ఒక సెల్లర్ ఉంటాడు, ఎవ్వరు ఉండరు. సో ఒకటే సెల్లర్ ఉన్నాడు అంటే జనరల్లీ వి కాల్ ఇట్ యాజ్ మోనోపోలీ మార్కెట్. మరి మోనోపోలీ మార్కెట్లో ఖచ్చితంగా సెల్లర్ ఒకడే ఉన్నాడు కాబట్టి బయ్యర్ ఎంత ఉన్నా సరే ఆ సెల్లర్ దగ్గరే కొనాలి, వేరే ఆప్షన్ లేదు. బయ్యర్కి వేరే ఆల్టర్నేటివ్ తెలియదు, వేరే ఆల్టర్నేటివ్ లేదు కూడా. ఇలాంటి టైంలో బయ్యర్కి ప్రైస్ తగ్గించు అని బార్గెన్ చేసే పవర్ ఉంటుందా అంటే డెఫినెట్లీ ద ఆన్సర్ ఇస్ నో. ఎందుకు లేదు, బికాజ్ మార్కెట్లో ఒకటే సప్లయర్ ఉన్నాడు. సప్లయర్ ఎలా థింక్ చేస్తాడు,
నువ్వు కొంటే నా దగ్గరే కొనాలి, లేకపోతే నీకు ప్రోడక్ట్ లేదు. నా దగ్గరే కొనాలంటే నేను ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్కి కొనాలి, కొంటే కొను లేకపోతే లేదు. ఇలాంటి బిహేవియర్ ఉంటుంది సప్లయర్ది. మోనోపోలీ మార్కెట్లో కంప్లీట్లీ వన్ సైడ్ గేమ్. కంప్లీట్ కంట్రోల్ అంతా, మార్కెట్ మొత్తం కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? సెల్లర్ కంట్రోల్లో ఉంటుంది. బయ్యర్ ఏం చేయలేడు దాన్ని. సో సెల్లర్ ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్కి కొనాల్సిందే. ఇక్కడ ఏం చెప్తున్నాను? మోనోపోలీ మార్కెట్లో బయ్యర్కి బార్గెయిన్ చేసే పవర్ లేదు. బయ్యర్కి బార్గెయిన్ చేసే పవర్ లేదు. సో ఇలాంటి మార్కెట్స్ ఉంటాయి. మార్కెట్ని బట్టి ఒక్కొక్కరి క్యారెక్టర్స్ అనేది మారుతూ పోతాయి, ఒక్కొక్కరి రోల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే మనకు పర్ఫెక్ట్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. పర్ఫెక్ట్ మార్కెట్ అని చెప్పేసి ఒక మార్కెట్ ఉంటుంది. ప్యూర్ పర్ఫెక్ట్ మార్కెట్ అని కూడా అంటాం. డోంట్ వరీ, మరి అన్నీ వస్తాయి. నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇవి, మరి వరి అవ్వద్దు, కాన్సెప్ట్ ఏం తెలియట్లేదు ఇక్కడ అని. ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అంతే. ఆ చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ ఇన్డెప్త్గా వెళ్తాం మనం. పర్ఫెక్ట్ మార్కెట్, లైక్ సే పర్ఫెక్ట్ మార్కెట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు వెజిటేబుల్ మార్కెట్. వెజిటేబుల్ మార్కెట్లో సెల్లర్స్ అన్న వాళ్ళు నంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. బయ్యర్స్ కూడా ఎక్కువ మందే ఉంటారు. బయ్యరు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి బార్గెన్ చేస్తాడు. ఆ పర్సన్తో బార్గెన్ కుదరకపోతే, మనీ కాస్ట్ వర్కౌట్ అవ్వకపోతే వేరే దగ్గర వెళ్ళి బార్గెన్ చేస్తాడు. అంటే ఈ మార్కెట్లో ఏ రైట్ ఉంది? కస్టమర్కి బార్గెన్ చేసే రైట్ ఉంది. ఎందుకు రైట్ ఉందంటే ఆ సప్లయర్ దగ్గర కాకపోతే ఇంకో సప్లయర్ మార్కెట్లో ఉన్నాడు, నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు మార్కెట్లో. సో బయ్యర్కి బార్గెనింగ్ పవర్ వస్తుంది. సో బయ్యర్కి బార్గెనింగ్ పవర్ ఉంటుందా లేదా అనేది మార్కెట్ని బట్టి చేంజ్ అవుతుంది ఆటోమేటిక్. సేమ్ అలాగే ఇలా బయ్యర్కి బార్గెనింగ్ పవర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అయితే డిస్కస్ చేసామో, సేమ్ అలాగే సెల్లర్కి కూడా బార్గెనింగ్ పవర్ ఉంటుందా లేదా, సెల్లర్ డిమాండ్ చేయాలా, కాంప్రమైజ్ అవ్వాలా. ఇలా డిఫరెంట్ మార్కెట్స్లో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తూ ఉంటాయి మనకు. ఒక్కొక్క రోలు మార్కెట్ టు మార్కెట్ చేంజ్ అవుతూ వెళ్తుంటుంది. సేమ్ దీంతో పాటు ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ బయ్యర్కి నాలెడ్జ్ ఉంటుందా లేదా మార్కెట్ మీద, అంటే పర్టికులర్ ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుందా లేదా. కొన్ని మార్కెట్స్లో బయ్యర్కి కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని మార్కెట్స్లో బయ్యర్కి అసలు నాలెడ్జే ఉండదు. కంప్లీట్ నాలెడ్జ్ ఉంది అంటే సెల్లర్ ఏం చెప్పినా నమ్మడు, బయ్యర్ తెలిసిందే నమ్ముతాడు. నాలెడ్జే లేదనుకుంటే సెల్లర్ ఏం చెప్తే అది నమ్ముతాడు. అలాంటి టైంలో ప్రైజెస్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? సెల్లింగ్ ప్రైజెస్ని ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా అనేది మార్కెట్ టు మార్కెట్ బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం. అంటే ఒక్కో మార్కెట్లో ఒక్కో విధంగా డిసైడ్ చేస్తాం ప్రైజెస్ని. మోనోపలీలో యూజ్ చేసిన స్ట్రాటజీ సెకండ్ దాంట్లో యూజ్ చేయొచ్చు అంటే వీ షుడ్ నాట్ యూజ్ చేయకూడదు అలా. ఎందుకంటే మోనోపలీలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ వేరు, పర్ఫెక్ట్ మార్కెట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ వేరు. ఎలా పడితే అలా యూజ్ చేయాలి, చేంజ్ చేయాలి. సో ఇలా మార్కెట్ని బట్టి బార్గెనింగ్ పవర్ ఎవరికి ఉంటుంది, నాలెడ్జ్ ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది, ప్రైజెస్ ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి, ఎప్పుడు డిక్రీజ్ చేయాలి, ఈ పాయింట్స్ అన్నీ కూడా నేర్చుకునేది మార్కెట్ అనే చాప్టర్లో. తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ బ్యాంక్ అని ఉంటుంది. బ్యాంక్ నథింగ్ బట్ మనం డే టు డే లైఫ్లో చూసే బ్యాంక్స్. మీకు ఇంతవరకు తెలిసిన బ్యాంకు మహా అయితే మనము డిపాజిట్ చేసుకునే బ్యాంక్ తెలిసి ఉంటుంది, విత్డ్రా చేసుకునే బ్యాంక్ తెలిసి ఉంటుంది, బట్ ఎస్బీఐ మీరు జనరల్గా చూసే బ్యాంక్స్. బట్ ఒక్కటే కాదు, రియాలిటీలో నంబర్ ఆఫ్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి, నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్స్ మొత్తాన్ని కూడా నేర్చుకోవాలి మనం. సో ఆ బ్యాంక్స్ మొత్తాన్ని కూడా మనం 1 by 1 అనేది నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇదే బ్యాంక్ని కనెక్ట్ చేస్తూ మనకు మ్యాక్రోలో ఒక టాపిక్ ఉంటుంది. ఇది మైక్రో కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇదే టాపిక్ని కలెక్ట్ చేస్తూ మ్యాక్రోలో సిఏ వాళ్ళకు టాపిక్ ఉంటుంది. అఫ్కోర్స్ సిఎంఏ వాళ్ళకు కూడా ఇండైరెక్ట్గా వస్తుంది, అది నేను చెప్తాను ఎక్కడ వస్తుంది అన్నది. సో బ్యాంక్కి ఒకవేళ అప్పు కావాల్సి వస్తే ఎవరి దగ్గరికి వెళ్తుంది? జనరల్గా మనకి ఏమైనా డబ్బులు కావాలనుకుంటే బ్యాంక్ దగ్గరికి వెళ్తాం, లోన్ కావాలనుకుంటే. మరి బ్యాంక్కే లోన్ కావాల్సి వస్తే ఏం చేస్తుంది చూద్దాం. అక్కడ కాన్సెప్ట్ వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామని. సో బ్యాంక్కి నిజంగా లోన్ మనీ రిక్వైర్మెంట్ ఉంటుందా అంటే ఎస్, చాలాసార్లు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయొచ్చు? వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకోవచ్చా, తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకుంటే ఎన్ని డేస్లో రీపే చేయాలి, ఇలాంటి కండిషన్స్ అన్నీ వస్తాయి. కెన్ లర్న్ ఇట్ ఇన్ మైక్రోలో కూడా వస్తుంది, డోంట్ నీడ్ టు వరీ, అవి కూడా నేర్చుకుంటాం. సో ఇవి బ్యాంక్స్ కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. సేమ్ అలాగే ఇప్పుడు మేము ఒక 10 lakhs డిపాజిట్ చేసాము అంటే, ఒక 10 lakh రూపీస్ డిపాజిట్ చేసాము అంటే 10 lakhలో బ్యాంక్ అనేది డిపాజిట్గా తీసుకొని వేరే వాళ్ళకి అగైన్ లోన్గా ఇస్తుంది. నా దగ్గర నుంచి మన దగ్గర నుంచి 10 lakhs తీసుకుంటుంది, వేరే పర్సన్కి లోన్ రిక్వైర్మెంట్ ఉంటే లోన్ ఇస్తుంది వాళ్ళకు.
బట్ ఇక్కడ థింక్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే 10 lakhsని కూడా లోన్గా ఇవ్వచ్చా? నా దగ్గర తీసుకున్న 10 lakh డిపాజిట్ని వేరే వాళ్ళకు 10 lakhs లోన్ ఇవ్వచ్చా అంటే ద ఆన్సర్ ఈజ్ నో. ఆర్బీఐ స్పెసిఫిక్గా కొన్ని రూల్స్ చెప్పి ఉంటుంది. నీకు వచ్చే ప్రతి 1 రూపీ డిపాజిట్లో నువ్వు సమ్ పోర్షన్ ఆఫ్ మనీని పక్కన తీసి పెట్టాలి. వాటిని ఏ పర్పస్ కోసం యూజ్ చేయకూడదు, జస్ట్ బ్యాంక్లో అలా పక్కన తీసి పెట్టాలి అంతే. రిమైనింగ్ మనీ మాత్రమే నువ్వు లోన్గా పే చేయాలి. కొన్ని కండిషన్స్ చెప్తుంది. నీకు 10 రూపీస్ వచ్చింది, లెట్స్ సే అప్రాక్సిమేట్ ఎగ్జాంపుల్స్ నంబర్ తీసుకుంటున్నాను. 10 రూపీస్ 100 రూపీస్ డిపాజిట్ వచ్చింది. 100 రూపీస్లో 10 రూపీస్ నువ్వు పక్కన తీసిపెట్టు. ఏ పర్పస్ కోసం యూజ్ చేయకూడదు, ఎక్సెప్ట్ కస్టమర్ విత్డ్రా చేయాలనుకుంటే ఇవ్వచ్చు. వేరే కస్టమర్స్ వచ్చి దాన్ని విత్డ్రా చేసుకుంటానంటే ఎస్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అంటే నువ్వు లోన్ అమౌంట్ ఇవ్వడానికి ఓన్లీ 90 మాత్రం ఎలిజిబుల్. ఆ 90లో కూడా కండిషన్స్ ఉంటాయి. సో లోన్ అమౌంట్ మ్యాక్సిమం 90 రూపీస్ మాత్రమే ఇవ్వగలవు. ఇది ఒక టైప్ ఆఫ్ కండిషన్. ఇంకొక టైప్ ఆఫ్ కండిషన్ ఉంటుంది. నీకు వచ్చిన ప్రతి 100 రూపీస్ నుంచి నువ్వు ఖచ్చితంగా 10 రూపీస్ నువ్వు ఆర్బీఐతో డిపాజిట్ చేయాలి. మ్యాండేటరీ కండిషన్స్ ఇవి. సో క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అని చెప్పేసి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అక్కడ నేర్చుకుంటాం క్లియర్గా. బట్ నేను చెప్తున్నా ఓవరాల్గా పర్పస్ ఏంటనేది. సో ఒక బ్యాంక్కి డిపాజిట్ వచ్చింది అంటే ఆ డిపాజిట్ మనీని సమ్ పోర్షన్ని వాళ్ళ పక్కన తీసి పెట్టుకుని సమ్ పోర్షన్ ఆర్బీఐతో డిపాజిట్ చేయాలి, అంటే ఆర్బీఐకి ఇవ్వాలి. అఫ్కోర్స్ ఆర్బీఐ రిటర్న్ ఇస్తుంది మరి, బట్ కాకపోతే ఆర్బీఐతో రిజర్వ్ చేయాలి. వాటిని వాళ్ళు యూజ్ చేయకుండా, బ్యాంక్ వాళ్ళు యూజ్ చేయకుండా ఆర్బీఐతో రిజర్వ్ చేయాలి. ఇలాంటి రూల్స్ అన్నీ కొన్ని నేర్చుకుంటాం. సేమ్ అలాగే ఇంకెలాంటివి నేర్చుకుంటాం బ్యాంకులో అంటే, ఒకవేళ ఆర్బీఐకే లోన్ అమౌంట్ కావాల్సి వచ్చింది, ఆర్బీఐకే లోన్ డబ్బులు కావాల్సి వచ్చింది, బ్యాంక్ నుంచి రైజ్ చేయొచ్చా, లేదా వేరే వాళ్ళ కంపెనీస్కి అడగొచ్చా, లేకపోతే వాళ్ళే ప్రింట్ చేయొచ్చా నోట్స్ని? అసలు నోట్లు ఎవరు ప్రింట్ చేస్తారు, నిజంగా ఆర్బీఐకి ప్రింట్ చేసే పవర్ ఉందా? ఇలాంటివన్నీ కూడా మనము బ్యాంకులో నేర్చుకుంటాం. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా బ్యాంక్ అనే కాన్సెప్ట్లో కవర్ అవుతాయి. దీంతో పాటు మనకి ఇంకా బడ్జెట్స్. ఏ బడ్జెటు? మనకు ఎవ్రీ ఇయర్ నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్ ఒక బడ్జెట్ రిలీజ్ చేస్తారు. ఆ బడ్జెట్లో ఏ టైప్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి, అసలు ఆ బడ్జెట్ రిలీజ్ చేసే ముందు ఏం చేయాలి, ఒక బిల్ అనేది యాక్ట్గా కన్వర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటి సమ్ ఎక్స్ట్రా అదర్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఈ కాన్సెప్ట్స్లో. సో ఓవరాల్గా ఎకనామిక్స్ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే ఓవరాల్ అవుట్పుట్ ఇదే. డిమాండ్ గురించి, సప్లై గురించి, అంటే ఎంటైర్ మార్కెట్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. ఎంటైర్ మార్కెట్ గురించి. దాని తర్వాత మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ గురించి కూడా క్లారిటీ వస్తుంది. తర్వాత బ్యాంక్స్, అసలు బ్యాంక్స్లో ఎన్ని ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి, ఏవి షెడ్యూల్డ్ బ్యాంక్స్, ఏవి అన్షెడ్యూల్డ్ బ్యాంక్స్, ఇండియా మొత్తం మీద ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, అందులో ఏవి గవర్నమెంట్ బ్యాంక్స్, ఏవి ప్రైవేటైజేషన్ బ్యాంక్స్, బ్యాంక్లో ఎన్ని అకౌంట్స్ ఉంటాయి, సేవింగ్స్ అకౌంటు, కరెంట్ అకౌంటు, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంటు, రికరింగ్ డిపాజిట్ అకౌంటు, ఇలా చాలా అకౌంట్స్ ఉంటాయి. మనకు మహా అయితే ఎక్కువ మనం సేవింగ్స్ అకౌంట్ చూస్తుంటాం, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అని. బట్ అవి కాకుండా ఇంకా చాలా టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి. బ్యాంక్ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, బ్యాంక్ నుంచి మనం ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో మనకున్న జనరల్ కాన్సెప్షన్ ఏంటంటే బ్యాంక్ అంటే టు డిపాజిట్ ద మనీ, టు విత్డ్రా ద మనీ, అదొకటే అనుకుంటున్నాం. బట్ అది వన్ ఆఫ్ ది యాక్టివిటీ అంతే. అలాంటి యాక్టివిటీస్ బ్యాంక్ దగ్గర హండ్రెడ్స్ ఉంటాయి. ఆ హండ్రెడ్స్ అన్నీ కాకపోయినా కొన్ని నేర్చుకోవాలి మనం. మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అవి మాత్రం నేర్చుకుంటాం. సో ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్ అంతా కూడా అక్కడ వస్తుంది. ఆర్బీఐ గురించి కూడా వస్తుంది. నోట్స్ ఎలా ప్రింట్ చేయాలో వస్తుంది. ఆ రైట్ ఎవరికి ఉంటుందో వస్తుంది. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా బ్యాంక్స్ అనే కాన్సెప్ట్లో కవర్ అవుతాయి. సో బడ్జెట్స్ అనే కాన్సెప్ట్ మీకు ఇంటర్లో కవర్ అయ్యి ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ ఇవి కూడా ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఏవి తెలియదు ఇవి కూడా. సో అన్నీ కూడా మనం 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 100% సిలబస్ కంప్లీట్ చేద్దాం. సో ఇది ఓవరాల్గా మైక్రోలో మీరు మెయిన్గా నేర్చుకునే కాన్సెప్ట్. డిఫరెంట్ మార్కెట్లో ప్రైస్ ఎలా ఫిక్స్ చేయాలి, ఎవరికి బయింగ్ పవర్ ఉంటుంది, బార్గెనింగ్ పవర్ ఎవరికి ఉంటుంది, అలాంటి కాన్సెప్ట్స్ అన్ని గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్. ఇది యాజ్ ఆఫ్ నో మైక్రోకి సంబంధించిన బేసిక్ అవుట్లుక్. నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని మనం నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ క్లాసెస్లో. ఇంకా ఇంట్రడక్షన్ ఉంటుంది. నథింగ్ బట్ ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్కి డిఫరెన్స్, మ్యాక్రో ఎకనామిక్స్కి డిఫరెన్స్, అలాంటి పాయింట్స్ అన్నీ ఉంటాయి. సో వన్స్ మనకు మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి మెయిన్ క్లాస్ స్టార్ట్ చేసేస్తాం మనము.
సో అక్కడి నుంచి మనం ఏం చేయొచ్చు, 1 బై 1 ఇంట్రడక్షన్తో పాటు ప్రతి పాయింట్ని ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ క్లియర్గా డిస్కస్ చేస్తూ ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే రన్నింగ్ నోట్స్ కూడా మెయింటైన్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. బట్ నోట్ పాయింట్ ఆఫ్ అయితే నోట్స్ మనకు మన మెటీరియల్ సరిపోతుంది, ఎక్స్ట్రాగా ఏవి చదవాల్సిన అవసరం. అవర్ మెటీరియల్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎకనామిక్స్. దాని నుంచి మీరు ఎక్స్ట్రాగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ కూడా ఉండదు. ఓకేనా? సో గైస్ ఇది ఓవరాల్గా. సో ఫర్ టైం బీయింగ్ ఏమైనా అడగాలనుకుంటున్నారా? విల్ వెయిట్ ఫర్ 1 minute. ఏదైనా అడగాలనుకుంటున్నారా? ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే పర్టికులర్గా మీకు కావాల్సిన క్లారిఫికేషన్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఒకసారి ఎస్ అడగవచ్చు మీరు. వెయిట్ ఫర్ 1 minute. సో అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఎస్ యూ కెన్ డిస్కస్ విత్ మీ, ఆర్ టెక్స్ట్ చేసినా పర్లేదు. సరే మీరు ఎక్కడి నుంచి నేటివ్ ప్లేస్ ఒకసారి టెక్స్ట్ చేయండి. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? టెక్స్ట్ యువర్ నేటివ్ ప్లేస్. గైస్ ట్రై టు టెక్స్ట్ యువర్ నేటివ్ ప్లేస్. యూ షుడ్ బీ ఇంటరాక్టివ్ గైస్. యు ఆర్ ఇన్ ఏ ప్రొఫెషనల్ కోర్స్. ఖచ్చితంగా మీరు మోర్ ఇంటరాక్టివ్గా ఉండాలి. ఖచ్చితంగా ఇంటరాక్షన్ అనేది వీలైనంత ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా అందరితోనూ. ట్రై టు టెక్స్ట్ యువర్ నేటివ్ ప్లేస్. మాట పడకూడదు, మనము మాట పడాల్సిన అవసరమే లేదు అసలు. అఫ్కోర్స్ కొన్ని డేస్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరితో ఇండివిజువల్గా మాట్లాడదాం. ఏంటి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇది మాట్లాడదాం. కూకట్పల్లి, ఓకే, హైదరాబాద్, సికింద్రాబాద్. సో ఆల్మోస్ట్ అందరూ ఇక్కడ లోకలే ఉన్నారనమాట. జగద్గిరి గుట్ట, సికింద్రాబాద్. సో పర్ఫెక్ట్. సో గైస్ బీ ఇంటరాక్టివ్ థింగ్. బట్ ఏమీ కాదు, క్లాస్ అన్నది ఆల్వేస్ మీరు ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతే అంత బాగా క్లాస్ అన్నది ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఆ మొహమాట పడాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఫ్యాకల్టీస్తో కూడా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆర్ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీస్. మీతో రోజుగానే మూవ్ అవుతుంటారు. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఏ కాన్సెప్ట్స్ ఉన్నా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా? సో గైస్ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్, ఎవరైతే రిప్లై ఇచ్చారో. సో హ్యాపీ వీకెండ్, బాగా ఎంజాయ్ చేయండి. సో వెరీ సూన్ ఇక మనం లైవ్ క్లాసెస్లో మీట్ అయిపోదాం. ఓకేనా? సో క్లోజ్ చేస్తున్నా. గైస్ మీకు షెడ్యూల్ వచ్చేస్తుంది. యాజ్ ఆఫ్ నో మనం ఇంకా షెడ్యూల్ ఏం ఫిక్స్ చేయలేదు. జనరల్గా క్లాస్ టైమింగ్స్, డే టు డే క్లాస్ టైమింగ్స్ అయితే 8:30 to 7, మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 7, ఇంక్లూడింగ్ మీ లంచ్ బ్రేక్, స్టడీ అవర్స్, నార్మల్ స్నాక్ బ్రేక్స్ అన్నీ ఉంటాయి. సో 8:30 to 7 అనుకున్నా సరే అప్రాక్సిమేట్లీ మీకు అందులో 2 hours బ్రేక్ వస్తుంది. ఒకటి లంచ్ బ్రేక్ 1 hour, తర్వాత మార్నింగ్ ½ అవర్ స్నాక్ బ్రేక్ ఉంటుంది, ఈవినింగ్ ½ అవర్ స్నాక్ బ్రేక్ ఉంటుంది. మధ్యలో టైంని బట్టి స్టడీ అవర్స్ కూడా ఉంటాయి మీకు. ఓకేనా? బట్ 1 hour అటు ఇటు అవ్వచ్చు షెడ్యూల్లో. టైమింగ్స్ అప్పుడప్పుడు చేంజ్ అవుతుంటాయి, బట్ హార్డ్లీ అంతే 8:30 to 7. ఆన్లైన్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలా? ఎస్, మీరు ఆన్లైన్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలి మీన్స్ ఎక్కడికి అంటున్నారు? లైవ్ క్లాస్ అంటున్నారా? ఎస్, మీ కన్వెంట్. మీరు ఆఫ్లైన్కి వచ్చేలా ఉంటే ఆఫ్లైన్కి రావచ్చు. మీరు ఆఫ్లైన్కి రావడానికి ఏం ప్రాబ్లం లేదనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్లైన్కే ఇవ్వండి. లేదు సార్ సమ్ ఇష్యూస్ ఉన్నాయి, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అనుకుంటే ఆన్లైన్లో లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. లైక్ ఇప్పుడు జూమ్లో ఎలా అటెండ్ అయ్యారో అలాగా. మీరు ఆన్లైన్లో ఉన్నా కూడా ఫ్యాకల్టీస్ ఇంటరాక్ట్ అవుతారు, నో నీడ్ టు వరీ. బట్ ట్రై టు అటెండ్ ఆఫ్లైన్. ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బీ ఇన్ ఆఫ్లైన్. ఎందుకంటే ఎఫెక్టివ్గా ఉంటాయి క్లాసెస్. ఇంకా మీరు డే టు డే మాతో కమ్యూనికేట్ చేస్తుంటారు, ప్రతిదీ కూడా బాగుంటుంది. దెన్ విల్ ద యాక్చువల్ కోర్స్ విల్ స్టార్ట్. స్టార్ట్ అయిపోయింది కదా. ఎవరు? ఒప్పో A54, A54 క్లాసెస్ స్టార్ట్ అయిపోయి. ఇది మెయిన్ కాన్సెప్ట్స్, ఇవి ఇంట్రడక్షన్ క్లాసెసే. సబ్జెక్ట్ అవుట్లుక్ ఇస్తున్నాను మీకు, సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే. మీరు ఏం నేర్చుకున్నారు? సబ్జెక్ట్లో ఏముంది, అసలు ఎకనామిక్స్లో ఏముంది, అసలు ఎకనామిక్స్లో ఎందుకు
ఏ టాపిక్స్ని మనం ఎక్కువ హైలైట్ చేయబోతున్నామో అదే నేర్చుకుంటున్నారు. సబ్జెక్ట్ స్టార్ట్ అయినప్పుడే మరి స్పెసిఫిక్ డేట్ అంటే ఏమి ఉండదు అది. ఓకేనా? యాక్చువల్గా మీ బ్యాచ్ స్టార్ట్ అయింది 27th March. సో మెల్లగా స్టార్ట్ అవుతుంది. మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అయితే వెళ్తుంటాం ఇలాగే, అంతే ఇంకా. ఓకేనా? ఓపో నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీ నేమ్తో లాగిన్ అవ్వండి. ఓకేనా? ఐ హోప్ క్లియర్ అనుకుంటున్నా. ప్రణతి, మీ డౌట్ క్లారిఫై అయిందా? ప్రణతి, ఆన్లైనా ఆఫ్లైనా అన్నది అదేనా మీ డౌట్? వాట్ అబౌట్ ఒప్పో క్లారిటీ వచ్చిందా? నో చేంజ్ అవుతాయండి. సిఎం వాళ్ళకి సిలబస్లు వేరు కదా, చేంజ్ అవుతాయి. స్టార్టింగ్లో 1 or 2 టాపిక్స్ మాత్రమే సిమిలర్ ఉంటాయి, అది కూడా ఇంట్రడక్షన్ క్లాసెస్. ఇవి మాత్రమే యాజ్ ఆఫ్ నౌ కలిపి చెప్తాం. ఏ సిలబస్ సేమ్ సిలబస్ చేంజ్ అవుతుంది కాబట్టి కంప్లీట్ చేంజ్ అవుతుంది, సపరేట్గానే ఉంటాయి. ఆన్లైన్ టైమింగ్స్ కూడా అంతే, సేమ్ ఆఫ్లైన్ క్లాస్ టైమింగ్స్ ఏమి ఉంటాయో ఆన్లైన్ టైమింగ్స్ కూడా అంతే. ఆఫ్లైన్కి ఆన్లైన్కి డిఫరెన్స్ ఏంటి? ఆఫ్లైన్ వాళ్ళు క్లాస్లో వచ్చి కూర్చొని వింటారు, ఆన్లైన్ వాళ్ళు ఇంట్లోనే ఉండి జూమ్లో లాగిన్ అవుతారు. అదే డిఫరెన్స్. టైమింగ్స్ ఏం చేంజ్ అవ్వవు, ఇద్దరికి సేమే. ఆన్లైన్ వాళ్ళకి సపరేట్ క్లాసెస్, ఆఫ్లైన్ వాళ్ళకి సపరేట్ క్లాసెస్ ఏమి ఉండవు. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఒకటే. ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళు క్లాస్లో కూర్చొని వింటారు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని జూమ్ ఓపెన్ చేసి వింటారు. అదే డిఫరెన్స్. ఓకేనా? గైస్, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో మీరు ఒకవేళ మాతో మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటే డోంట్ వరీ, ఇప్పుడు నంబర్స్ కనిపిస్తున్నాయి కదా, నంబర్స్ ఉన్నాయి కదా, టార్గెట్ అకాడమీ నంబర్స్. జస్ట్ కాల్ చేయండి, ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా వాళ్ళు కంప్లీట్గా మీ దగ్గర డిస్కస్ చేస్తారు. ఓకేనా? సో గైస్, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఎంజాయ్ యువర్ డే, వీకెండ్ హ్యాపీగా సండే ఎంజాయ్ చేయండి. ఓవర్ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి ఫెస్టివల్స్ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి. అగైన్ ఐ హోప్ విల్ మీట్ యూ సూన్. నేను తొందరగా ఆఫ్లైన్కి వచ్చేసేయండి, సో దట్ మనము ఫుల్ ఫ్లెజ్డ్ ఇంటరాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బాయ్. Recordings